హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా పీస్ఫుల్లం. అగైన్ మళ్ళీ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతున్నానండి. వాష్రూమ్ని ఇంకొంచెం మంచిగా ఆర్గనైజ్ చేద్దాము, ఇంకొంచెం డెక్క థింగ్స్ అనేవి యూజ్ చేసి నేను మళ్ళీ ఒకసారి అంతా ఆర్గనైజ్ అనేది చేస్తున్నానండి. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్స్ అన్నీ కూడా కిందన సబ్ టైటిల్స్ అనేది ఇస్తున్నానండి. సో అదర్ లాంగ్వేజెస్ వాళ్ళకి కూడా యూస్ఫుల్ అనేది అవుతుంది. ఇంకా మనం లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ నా వాష్రూమ్ అనేది ఇలా ఉన్నదండి. దాని లుక్ వ్యూ అంతా మీకు ఒకసారి చూపిస్తున్నాను. దీన్ని మొత్తం అన్ని బయటకు తీసేసి మంచిగా క్లీన్ చేసేసి ఒకసారి మళ్ళీ ఆ వ్యూ అనేది ఇంకొకసారి చూపిస్తున్నాను. ఒకసారి వాచ్ చేసేయండి. ఇక్కడ వాష్రూమ్ మేకఓవర్ కోసం ఆన్లైన్లోని అమెజాన్ అండ్ మీషోలోని కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ అయితే చేశానండి. అది ఏంటి అనేది టూత్ బ్రష్ హోల్డర్ అండ్ 2 ఐటమ్స్ కూడా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఇవి అన్నీ మీకు ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తాను. ఒకసారి వాచ్ చేసేయండి. ఇక్కడ ఫస్ట్ అయితే మట్టుగా నేను టూత్ బ్రష్ హోల్డర్ అని చెప్పాను కదా. సో దీన్ని అయితే ఫస్ట్ ఫిట్ అయితే చేసేస్తున్నానండి. ఫిట్టింగ్ చేసేసి దానికి ఇచ్చిన పార్ట్స్ కూడా ఫిట్టింగ్ అనేది ఈజీగా చేసేయచ్చు మనం. అదొకసారి చూడండి వీడియోలోని. ఇక్కడ నేను 2 టైర్ స్టాండ్ అనేది యూజ్ చేస్తున్నానండి. టూ స్టెప్ స్టాండ్ అనేది. ఇది కిచెన్‌లో ఉండేది. పెద్దగా నేను యూజ్ చేయట్లేదు. ఓకే. అందుకని చెప్పి ఈ వాష్‌రూమ్‌లో అయితే పెట్టుకున్నాను నేను. ఇది కార్నర్‌లో అయితే పెడుతున్నాను నేను. అండ్ ఇంకొక సైడు షింక్ పక్కనండి ఒక కార్నర్ సైడ్‌కి చిన్న మనీ ప్లాంట్ అనేది పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్ కూడా పెట్టాను. 2 స్టెప్ స్టాండ్ ఉంది కదా, అది కూడా ఆర్గనైజ్ అనేది చేస్తున్నానండి. సో ఈ స్టాండ్లో ఏం పెడుతున్నానంటే నాప్థలిన్ బాల్స్ కలర్స్వి అండ్ నాప్థలిన్ బాల్స్ వైట్వి అండ్ నెక్స్ట్ ఫ్లోటింగ్ క్యాండిల్ పెట్టుకునే జస్ట్ క్యాండిల్ హోల్డర్ అండ్ నెక్స్ట్ ఏమొచ్చి మంచి ఫ్లవర్ వాజ్ అండ్ లాస్ట్కి ఏం పెట్టుకునేది అండ్ ఇయర్ బడ్స్ కూడా, ఇవన్నీ కూడా ఆ స్టాండ్లో అనేది పెట్టుకున్నానండి. ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తున్నాను నేను ఈ ఐటమ్ అనేది మీషోలో తీసుకుని కొన్ని ప్రోడక్ట్స్ అయితే చూపించాను కదా నేను. ఇది ఏంటి అంటే, ఇది మన టాయిలెట్ ఇలా లిఫ్ట్ చేస్తాం కదా. సో అది లిఫ్ట్ చేయడానికి ఆ ప్రొడక్ట్ అనేది యూజ్ చేస్తున్నామండి. సో అదైతే చాలా బాగా యూజ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక సైడ్ అనేది కార్నర్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఆ కార్నర్స్ కూడా కొన్ని అయితే ఆర్గనైజ్ అనేది చేసేస్తున్నాను. సో అక్కడ పెట్టాల్సిన క్రీమ్స్ అని పెట్టేసుకున్నానండి. అండ్ టాప్ సెక్షన్లోనేమొచ్చి ఇంకొంచెం మనీ ప్లాంట్ అనేది, సో పాట్ అనేది ఉంది. సో బిర్యానీ పాట్ ఇది. సో ఇది రివ్యూస్ అయితే నేను చేసుకున్నాను నేను. అదైతే అందులో అయితే మనీ ప్లాంట్ అయితే వేసుకొని టాప్ సెక్షన్లో పెట్టుకున్నాను. అండ్ షవర్ సైడ్ ఏమొచ్చి యూజ్ చేసే హెయిర్ ప్రొడక్ట్స్ అండ్ బాడీ వాష్ అనేది ఆ సైడ్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇంకొక సైడ్ ఏమొచ్చి క్లీనింగ్ ప్రోడక్ట్స్ అండి, అంటే వాల్ క్లీనింగ్ అండ్ నెక్స్ట్ మిర్రర్ కాలిన్ అండ్ రూమ్ వెంటనే ఫ్రెష్నెస్కి రావడానికి క్రీము అండ్ నెక్స్ట్ డెటాల్ లిక్విడ్ ఇలాగ అక్కడ ప్లేసింగ్ అనేది చేశానండి. సో ఇప్పుడైతే ఈ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ టూత్ బ్రష్ సెక్షన్కి వస్తే, సో అది ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది ఒకసారి చూపిస్తున్నాను. ఈ క్లిప్లోనే చూడండి. సో అందులోనే కొంచెం మళ్ళీ వేరే దానికి ఐటమ్స్ పెట్టుకోవడం కూడా స్పేస్ అనేది ఇచ్చారు. సో నేను పెడిక్యూర్డ్ మొత్తం కిట్ ఉంటుంది కదా, సో మినిమం అనేవి యూజ్ చేసేవి అందులో కూడా ఎసెన్షియల్స్ అనేవి సో అందులో పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్రష్ మనం ఇండియన్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం టంగ్ క్లీనర్ కూడా, సో అది కూడా టంగ్ క్లీనర్ కూడా అందులోనే పెట్టుకున్నాను నేను. ఓకే, ఇది ఎలా పెట్టుకున్నాను అంటే జస్ట్ దగ్గర చేసి, సో ఈ వాష్రూమ్ అనేది ఓకే అంటే నేను ఇలాగా 2 బ్రషెస్ పెట్టి 2 బ్రషెస్కి యూజ్ అయ్యేటట్టుగా టంగ్ క్లీనర్స్ అనేవి పెట్టేశానండి. సో దానికి అది క్లోజ్ అయ్యేటట్టుగా ఈ గ్లాసెస్ అనేవి పెట్టేసుకున్నాను. సో టూత్ బ్రష్ అనేది ఇదైతే బాగుందండి. సో మా అబ్బాయికి కూడా ఇది బాగా హైట్ ఈజీ అంటే వాడు బాగా తీసుకునేటట్టు కానీ యూజ్ అయ్యేటట్టు కానీ అంత హైట్ పర్పస్లోనే ఇది పెట్టుకున్నాను నేను.
అండ్ నెక్స్ట్ ఇది మీకు తెలుసు కదా శానిటరీ ప్యాడ్స్ హోల్డర్ అనేది, ఇది ఒక వాల్ సైడ్ అయితే పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా హుక్ అనేది యూస్ చేస్తున్నాను. ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఆన్లైన్లో ఆర్డర్ చేశానని చెప్పి. సో హుక్ అనేది డోర్ బ్యాక్ సైడ్ అనేది దీని ప్లేసింగ్ అయితే చేసి ఇచ్చారండి. బట్ ఈ 2 థింగ్స్కి నేను 4 థింగ్స్ అనేది హ్యాండ్ అనేది పెట్టుకుంటున్నాను నేను. అంటే వైపర్తో పాటు నెక్స్ట్ స్టిక్ అండ్ నెక్స్ట్ క్లాత్ డ్రై క్లాత్ ఉంటుంది కదండి. సో మనం జస్ట్ వెట్ ఏదైనా అయితే తుడుచుకోవడానికి, సో డ్రై క్లాత్ అండ్ నెక్స్ట్ బ్రూమర్ కూడా వాటికి హ్యాంగ్ చేశాను. మీరు లాస్ట్లో చూడండి వీడియో, ఇది మీకు చూపిస్తాను లాస్ట్లో. అండ్ నెక్స్ట్ మనం వాష్రూమ్లో ఎప్పుడైనా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పి సాల్ట్ అనేది పెట్టుకోవాలి. సో నా దగ్గర ఉన్న సాల్ట్ ల్యాంప్ అనేది పెట్టుకున్నానండి. ఇది కూడా కిందకి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ కొన్ని టచ్అప్స్ ఇస్తున్నానండి. సో ఫేస్ టవల్ అనేది హ్యాంగ్ చేశాను అండ్ బాత్ టవల్స్ కూడా హ్యాంగ్ అనేది చేసుకుంటున్నాను. ఫైనల్గా డోర్ మ్యాట్ అయితే వేసేసానండి. ఒకసారి మనం మొత్తం అంతా చూసేద్దామా. చూసారు కదా మరి వీడియో. సో వీడియో అనేది ఎలా ఉన్నదని కింద కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి. ఇప్పటివరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అంటిల్ దెన్ బాయ్. హ్యాపీ ఆర్గనైజింగ్ మై పీస్ఫుల్ హోమ్. బాయ్.